అన్ని రకాలైన దేవీ దేవతల ఫోటోలు ఉండి ప్రత్యేకించి బ్రహ్మంగారికి బాగా పూజ చేస్తూ ఉండేది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఇంట్లో మెల్లిమెల్లిగా ఆ ఫోటోలన్నీ తీసేశారు. అట్లాగే మా స్కూల్ చిన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తు. ఒకరోజున మా టీచర్ అన్నారు, ఆయన కూడా బ్రహ్మంగారి శిష్యుడు. సో ఆయన బ్రహ్మంగారు పూజ చేస్తూ ఉండాడు. రాత్రిపూట పడుకోబోయే ఉంది పిల్లలంతా ట్యూషన్ టీచర్ దగ్గరే పడుకునేవాళ్ళం. పడుకోబోయేందుకు పూజ చేసి అందరినీ పడుకోబెట్టేవాడు. సో నన్ను ఒకరోజు రేరి బలరాం నువ్వు బయటికి వెళ్ళిపోరా అన్నాడు. మీ అమ్మకి తెలిస్తే ఊరుకోదు, నువ్వు బయటికి వెళ్ళిపోమంటే నాకు ఏదో పోగొట్టుకున్నాననే బాధ కలుగుతూ ఉండేది, భయం కలిగింది. అప్పుడు ఏదో పోగొట్టు నాకు తెలియదు ఏంటో అనేది, కానీ ఏదో పోగొట్టుకున్నాననే బాధ కలిగింది. అది గుర్తు నాకు ఇప్పుడు కూడా. అట్లాగే నేను ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిన తర్వాత కూడా నా జీతంలోకి వెళ్ళి 10% జీతం ఇచ్చేవాడిని, చర్చికి పంపించేవాడిని. అంటే ఇప్పుడు అందరిలాగానే